ఏంటోనండి బాబు, పిల్లలు ఉన్నప్పుడు అసలు ఏ పని అవ్వదు కదండీ. మనం ఎంత చేసినా వాళ్ళు అన్నీ లాగుతూనే ఉంటారు. నేను ఆల్రెడీ బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టానండి. మా పిల్లలన్నీ లాగేశారు. వాళ్ళు వెళ్ళాక ట్యూషన్ దిగబెట్టి వచ్చాక మళ్ళీ ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. మీ ఇంట్లోని పిల్లలు ఇలాగే చేస్తారండి? అలాగే ఇల్లంతా చిందరవందర చేసేస్తారండి. ఎక్కడ సర్దినా మళ్ళీ రోజుకి 10 సార్లు సర్దాలండి. అలాంటి పిల్లలు మా పిల్లలు. పిల్లలతో అంత ఈజీ కాదండి. కానీ వాళ్ళకి తెలుస్తుంది బాధ. అలాగే ఇక్కడ మా నైట్ డిన్నర్ వచ్చేసి ఈరోజు ట్యూస్డే కదండి, మేము నాన్ వెజ్ తింటాము. చికెన్ కర్రీ అండ్ పూరీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ పూరీకి అయితే ఆల్రెడీ పిండి కలిపి ఉంచేసాను. అండ్ అలాగే చికెన్ కర్రీకి ఆనియన్స్ కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ట్యూషన్కి వెళ్ళాలి. ట్యూషన్ నుంచి వచ్చాక కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట. అండ్ అలాగే నేను ఎప్పటికప్పుడు చెత్త అంతా ఒక పక్క ఇలా ఒక గిన్నెలో వేసి పెట్టేసుకుంటానండి. కిందన పడేయకుంటాను. ఈజీగా ఉంటుంది కదా మనకి పడేయడానికి కూడా. కిచెన్ కూడా మెస్సీ అవ్వదనమాట. అలాగే ఇదండి ఇవాళ మన నైట్ డిన్నర్. మీరు నైట్కి ఏం డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.